ఇదైతే నా ప్రోడక్ట్ కాదండి. మా అత్తయ్య వాళ్ళది. నేను ఒకసారి మీషో హాల్ చేసినప్పుడు నేను మన దేవుడి మందిరం కోసం స్టిక్కర్స్ అయితే తెప్పించాను కదా! ఆ స్టిక్కర్స్ మా అత్తయ్యకి నచ్చి మా అత్తయ్య కూడా తెప్పించారనమాట. ఇది రెండోసారి తెప్పించారు. ఫస్ట్ సారి తెప్పించినప్పుడైతే చాలా చాలా బాగా వచ్చాయి. అండ్ మేము ఏ స్టిక్కర్స్ పెట్టామో ఆ స్టిక్కర్సే వచ్చాయి. లెంతీగా వచ్చాయి. తక్కువ రేట్ కాదు కదండీ! దగ్గర దగ్గర 200 అనమాట. ఈసారి ఏంటంటే మేము మళ్ళీ అదే సేమ్ స్టిక్కర్స్ పెడితే డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి. ప్లస్ ఏంటంటే మాకు లెంత్ కూడా చాలా తక్కువ ఇచ్చారనమాట. మాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా మా ఆయన, మా స్వాతమ్మలైతే ఏవైనా ముగ్గులే కదా ఉంచేసుకోండి అన్నారు కానీ, నాకు మా అత్తయ్యకైతే మనసైతే ఒప్పుకోలేదనమాట. ఇంకా ఏం చేసేది లేక రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాం కానీ, మా ఆయన రిటర్న్ కాదు ఎక్స్చేంజ్ పెట్టు, సేమ్ అదే ప్రోడక్ట్ రాకపోతే రిటర్న్ పెట్టు అన్నారు. సో, అందుకోసమనే ఎక్స్చేంజ్ అయితే పెట్టాము. చూడాలి ఆ ప్రోడక్ట్స్ ఎలా వస్తాయో ఏంటో. ఇంకా మేము అది వచ్చే టైంకి క్యాంప్ అయితే వెళ్తాము. మా అత్తయ్యకి అయితే తీసుకోమని చెప్పాం, ఓపెన్ చేయమని కూడా చెప్పాము. చూడాలి. ఫస్ట్ టైం అండి బాబు నాకు ఇలా జరగడం లేదు. నాకు ఎప్పుడు అలా జరగదు. మంచి ప్రోడక్ట్సే వస్తాయి కానీ ఈసారి ఏంటో కొన్ని కొన్ని సార్లు అంతే కదా! అలాంటివి వస్తాయి. అది కామన్. మనం అనుకోవాలంతే. మరి